ముందు పరిస్థితి. బ్రిటిష్ మొఘల్ సామ్రాజ్యాలు ఎప్పుడైతే భారతదేశంలో విస్తరించాయో, హిందూ దేవాలయాల ధ్వంసం ఎప్పుడైతే ఆరంభమైందో అప్పటి నుండి వీరి పరిస్థితి దిగజారింది అని చెప్పుకోవచ్చు. గుడిలో దేవుడి ముందు నాట్యం చేసే వీళ్ళు పూట గడవడం కోసం బ్రిటిష్ వారి విందు వినోదాలలో డ్యాన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. వీరే తర్వాతి కాలంలో నగర్ వధు అనే పేరుతో పిలువబడుతూ వ్యభిచారం అనే సాంప్రదాయానికి నాంది పలికారు అనేది చరిత్రకారుల అభిప్రాయం. నగర్ వధువు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఊళ్ళో ఏ మొగాడికి వాడి మొగతనం గుర్తొచ్చినా నెక్స్ట్ మినిట్లో గుర్తొచ్చే ప్లేస్ నగర్ వధు ఇల్లు. ఊరిలో పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరి శారీరక ఆకలి తీర్చే ఒక రకమైన పూటకుళ్ళమ్మ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మన టాపిక్ గురించి ఇంకాస్త లోతుల్లోకి వెళ్ళి విశ్లేషిస్తే ఎన్నో రకాలైన విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చాలా మంది వ్యభిచారం అనగానే పరువు తక్కువ ఆడవాళ్లు చేసే నీతిమాలిన పని అని అనుకుంటారు. కానీ మొగాడితో పడుకున్న ప్రతిసారి చెమటతో కన్నా కన్నీళ్లతో పక్క తడిచేది అని బాధపడుతున్న ఆడవాళ్లు ఎంతోమంది. ఆడదంటే ఆదిపరాశక్తి అని అమ్మవారి స్వరూపంగా పూజించే మన దేశంలో